తాము పడి ఉన్న నీరు లేని గుంటలో. ఎక్కడ పడి ఉన్నాడంట మనిషి? గుంటలో పడి ఉన్నాడంట. నీళ్ళు కూడా లేవంట, ఉత్త గుంటేనంట. అందులో నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడంట. రాలేకపోతున్న ఈ బంధకాలను విడిపించి విడుదల కలగ చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అదే మాట మన ఎఫెసీ పత్రికలో చదువుతూ ఉంటాము. 2వ అధ్యాయం 1వ వచనంలో, అంధకార సంబంధి అయిన అధికారములో నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని అక్కడ రాయబడి ఉంది. ఆమేన్. ఏం చేయటానికి? విడిపించడానికి వచ్చాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ బాధలో పడి ఉన్నామండి, మేము ఈ ఇబ్బందులు పడుతున్నామండి, ఇలాగ నలిగిపోతున్నామండి అని నువ్వు అనొచ్చు. నా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పడి ఉన్న ఆ భారమనబడిన గుంతలో నుంచి నిన్ను విడిపించడానికి నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నాతో అవ్వదు, నేను చేయలేను అనే స్థితులను ఉంటే చెయ్యగలిగిన స్థాయిలో నిన్ను నిలబెట్టడానికి, ఆ చెయ్యలేని అనే వెనకబడిన తత్వం నుంచి నిన్ను విడిపించడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్.